2012 నిర్భయ కేసు, 2019 దిశ చట్టం హైదరాబాద్, 2024 మమత కలకట. వీళ్ళ ముగ్గురు పేరు మీద 3 చట్టాలైతే ఉన్నాయి తప్ప అది అలాగే ఉన్నాయి. నిజానికి దేశంలో ఏదో ఒక చోట ఎవరో ఒకరు దీని బారిన బలైతూనే ఉంటున్నారు. లైంగికంగా ఆడవాళ్ళు సోషల్ మీడియాకి తెలియకుండానే, మీడియాకి అందకుండానే ఎన్నో చోట్ల ఈ బారిన పడుతున్నారు. కానీ దేశంలో ఈ 3 పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ మూడు విధాలుగా 3 చోట్ల జరిగినా కూడా దేశంలో ఒకే విధమైన చట్టం అమల్లో ఉందా అంటే అది కాదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. దాని పేరే నిర్భయ కేసు. బాయ్ ఫ్రెండ్ని తీవ్రంగా కొట్టి బస్సు నుంచి రన్నింగ్లోనే గెంటేయడం జరిగింది. ఆ తర్వాత అమ్మాయి పైన నలుగురు సామూహికంగా అత్యాచారం చేయడం జరిగింది. నలుగురు నిందితులకు మాత్రమే మరణశిక్ష విధించారు. అందులో ఒకరు మాత్రం మైనర్గా తేల్చారు. అతనికి జీవిత శిక్ష విధించారు. మిగతా ముగ్గురికి కూడా ఉరిశిక్ష విధించారు. మహిళల భద్రతలు ప్రజల అవగాహన కలిగేందుకే నిర్భయ చట్టం తీసుకొచ్చారు. నిర్భయ అంటే భయపడనిది, కానీ ఎవరు భయపడటం లేదు. నిజానికి ఆడవాళ్ళ పైన ఏదో ఒక చోట ఎన్ని చట్టాలున్నా కూడా జనం అమ్మాయిల్ని హింసించి దారుణంగా రేప్ చేస్తున్నారు. ఆమెపై ధైర్యాన్ని గౌరవించి ఆమెకి పేరు పెట్టారు. నిర్భయ అంటే భయపడనిది. ఇక రెండోది 2019 తెలంగాణలో దిశ చట్టం అనేది వచ్చింది. ఇది 2019 హైదరాబాద్ సమీపంలో అత్యాచారం జరిగింది. అమ్మాయి డాక్టర్ చదువుతుంది. నలుగురు నిందితులను పట్టుకుని కోర్టులో అప్పగించడం జరిగింది. వాళ్ళపై అత్యాచారం కేసు నమోదు అవడంతో ఉరిశిక్ష కూడా అమలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఎన్కౌంటర్లో మరణించడం కూడా జరిగింది. ఇక మూడోది 2024 కోల్కతా. ఇది ఒక విషాదమైన సంఘటన కూడా చెప్పవచ్చు. అమ్మాయి పేరు మమిత్. అయితే కలకత్తాలో దారుణ అత్యాచారం జరిగింది. ఈ అత్యాచారం తీవ్ర కలకలం రేపింది దేశాన్ని కూడా. మహిళల భద్రతపై తీవ్ర చర్చ కూడా దారితీసింది. ఒక యువతి వైద్యురాలు ఆమె పనిచేసే ఆసుపత్రిలో కొంతమంది దారుణంగా హత్య చేశారు. అయితే 2025లో కోర్టు తీర్పు అయితే రావడం జరిగింది. కలకత్తాకు సంబంధించిన కోర్టు కేసు రావడం జరిగింది. అయితే దీంట్లో సంజయ్ రాయ్కు జీవిత ఖైదు అనేది విధించడం జరిగింది. ఈ కేసులో కోర్టు కూడా ఒక కీలకమైన ప్రకటన చేసింది. ఆ కుటుంబానికి ఆదుకునేందుకు 15 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అయితే వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు ఆ 15 లక్షలు తీసుకోవడానికి నిరాకరించారు. కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో విధంగా ఈ కేసులు ఉన్నా కూడా తీర్పులు కూడా మరో విధంగానే ఉన్నాయి. హైదరాబాద్లో ఆ నలుగురికి ఉరిశిక్ష విధించిన ఎన్కౌంటర్ అయితే జరిగింది. దిశ చట్టం కింద ఇది అమల్లో వచ్చింది. అయితే 2012లో నిర్భయ చట్టం కూడా వచ్చినప్పుడు ఆ నలుగురికి ఉరిశిక్ష విధించడం జరిగింది. కానీ అందులో ఒకరు మైనర్గా తప్పించుకున్నారు. ముగ్గురికి ఉరిశిక్ష పడింది. కానీ కలకత్తా కేసుకు సంబంధించి చాలా మందికి పైన అనుమానం ఉన్నప్పటికీ ఇందులో దోషిగా ఒక్కరు మాత్రమే తేలారు, సంజయ్ రాయ్. ఏమో ఎవరు తెలుసు, గాంధీ జయంతి రోజునాడా లేకపోతే ఇండిపెండెన్స్ రోజు నాడు కానీ ఖైదీ పరివర్తన కింద ఇతను బయటకు వచ్చే అవకాశం ఉందేమో. ఆడది ఎప్పుడైతే ఒంటరిగా అర్ధరాత్రి 12 గంటల టైంలో స్వతంత్రంగా తిరగలదో అప్పుడే నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు అన్నారు. ఇప్పుడు పగల కూడా తిరగడానికి అవకాశం కూడా లేదు ఆడవాళ్ళకి. ఒక్కొక్కరి కళ్ళు ఒకలా కనిపిస్తాయి. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల కనిపిస్తుంది. కానీ వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు ఒకలాగా, వేరే ఇంట్లో పిల్లలు వేరేలాగా కనిపించడం వల్లనే ఈ తేడా అనేది వస్తుంది. నిర్భయ కేసుకి సుమారు 5 సంవత్సరాల పైనే కోర్టు సమయం పడింది. అలాగే కలకత్తాలో జరిగింది 2024లో కేసు పడితే 2025 కల్లా సాల్వ్ అయింది. దిశ కేసు సుమారు 2 సంవత్సరాలు పట్టింది. సినిమాలో ఒక డైలాగ్ ఉంది, మీకు తెలిసిందంటే దీనివల్ల ఒరిగేది ఏమీ లేదు. ఈ రోజు హెడ్లైన్లో పడిన ఈ న్యూస్ రేపొద్దున చివరి పేజీలో పడుతుంది. 3వ రోజున దేశం ఏదో ఒక స్కామ్లు ఇరుక్కుంటే అద్దం పెట్టి చూసిన మీ న్యూస్ ఎక్కడా కనిపించదు. ఈ డైలాగ్ నిజమైన డైలాగే. ఎందుకంటే ఈ రోజు ప్రజలు చూసిన న్యూస్ కానీ, క్రైమ్ కానీ ఏదైనా సరే ఈ రోజు రేపు మాత్రం గుర్తుంటాయి. మరుసటి రోజు నాడు ఎవరి పైన వాళ్ళే చేసుకుంటారు. కలకత్తా కేసులో 15 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వాలని కోర్టు పర్మిషన్ ఇచ్చింది. డబ్బు నిలబడుతుందా? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? చట్టం తన పని తాను చేసిపోతుంది. చట్టాన్ని తన చేతిలో తీసుకున్న అధికారం ఈ బాధిత కుటుంబాలకు ఇవ్వాలి. అప్పుడే వాడు సంతోషంగా నిద్రపోగలుగుతారు.